Hi friends, welcome to Siva Sir Maths class. మనము ఏపీ టెట్ కి సంబంధించి ప్రీవియస్ టెట్ పేపర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 2024 అక్టోబర్ కి సంబంధించి ఎగ్జామ్స్ జరిగాయి. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కావాలనుకుంటే ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ తర్వాత మనము 2024 ఫిబ్రవరిలో మనకి ఎస్జిటికి సంబంధించి పేపర్ 1 టెట్ పేపర్స్ అనేవి జరిగాయి. ఆల్రెడీ ఫస్ట్ పేపర్ అంటే ఫిబ్రవరి 27వ తారీఖు షిఫ్ట్ 1 లో జరిగిన మ్యాథ్స్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు అదే రోజు అంటే ఫిబ్రవరి 27వ తారీఖు 2024లో టెట్ కి సంబంధించి షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి ఎస్జిటి లెవెల్లో ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ 91 నుంచి 114 వరకు మనకి టెట్ పేపర్స్ అనేవి అదే టెట్ లో బిట్స్ అనేవి ఉంటాయి. 91 చూస్తే ఒక టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండో రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది అంటున్నాడు. అయితే రెండో రోజు చేసిన పరుగులు ఎన్ని ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ డే ఏమో ఎన్ని 216 చేశారంట. ఫస్ట్ డే మొదటి రోజు 216, సెకండ్ డే ఫస్ట్ డే కంటే 172 ఎక్కువ చేశారంటున్నాడు. అంటే 172 ప్లస్ చేయాలి కదా. అలా ప్లస్ చేస్తే మనకి సెకండ్ డే ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. ఫస్ట్ డే 216 కి 172 ఎక్స్ట్రా చేశారు అన్నాడు కాబట్టి అది ప్లస్ చేస్తే సెకండ్ డే ఎన్ని చేశాడో తెలుస్తుంది. 628, 178, 213. ఇదేంటిది 388 సెకండ్ డే. మనకు అడిగింది ఏంటి ఫస్ట్ సెకండ్ మొత్తం 2 రోజుల్లో కలిపి అడిగాడా ఏడు అడిగాడు చూద్దాం. అయితే రెండో రోజు చేసిన పరుగులు మాత్రమే అడిగాడు కాబట్టి రెండో రోజు చేసిన పరుగులు ఎన్ని 388. అలా కాకుండా మనకి 2 రోజులు చేసిన అన్నాడు అనుకోండి. ఫస్ట్ డే 216, సెకండ్ డే 388. ఈ రెండు ప్లస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి అడిగింది రెండో రోజు మాత్రమే కాబట్టి 388 రన్స్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 92 చూస్తే రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 2 నెంబర్లు అంటున్నాడు. ఆ 2 నెంబర్లలో ఒక నెంబర్ 796 ఇచ్చాడు. మనకి డిఫరెన్స్ 568 అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 2 నెంబర్లు ఒక నెంబర్ల నుంచి డిఫరెన్స్ మనం మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు ఒక నెంబర్ వస్తుంది. అలాగే మనకి ఇచ్చినటువంటి నెంబర్ లో 796 లో నుంచి డిఫరెన్స్ ని ప్లస్ చేసాం అనుకోండి, అప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ 2 నెంబర్లు మనకు కావాల్సిన ఆన్సర్లు అవుతాయి. కాకపోతే ఆప్షన్స్ లో ఏదో ఉందో మనం చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఈ 2 మైనస్ చేయాలి. 16 నుంచి 8 తీస్తే 8, ఇక్కడ 8 ఉంటుంది. 8 నుంచి 6 తీస్తే 2, 7 నుంచి 5 తీస్తే 2, అంటే 228 అనేది ఆప్షన్స్ లో ఉందో లేదో చూడాలి. ఉన్నది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్స్ లో ఇది లేకుండా ఇటువైపు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దాం. 16 నుంచి 8 తీస్తే 8, ఇక్కడ 8 ఉంటుంది. 8 నుంచి 6 తీస్తే సారీ ఇక్కడ ప్లస్ చేయాలని చెప్పాను కదా. 6, 8, 14, 4, 1, 10, 6, 16, 1, 13 అంటే 1364. అది ఆప్షన్స్ లేదు కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు. కాకపోతే అది చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఫస్ట్ నెంబర్ ఒకసారి కరెక్ట్ చూస్తే ఫస్ట్ నెంబర్ ఇది అనుకుంటే పెద్ద నెంబర్ అంటే 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఇది అనుకుంటే చిన్న నెంబర్ ఇది అనుకుంటే ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ 568 వస్తుంది. ఇప్పుడు చూస్తే ఇచ్చిన 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఇది అయ్యి ఉండి చిన్న నెంబర్ ఇది అయ్యి ఉంటే ఈ రెండింటి తాలూకు డిఫరెన్స్ కూడా 568 వస్తుంది. మనకి డిఫరెన్స్ 568 అన్నాడు కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీస్తే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. అలాగే ప్లస్ చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. వాడు ఆప్షన్స్ లో ఏది ఇచ్చాడో చూసుకోవాలి. మనకు ఒక్కొక్కసారి మనం మైనస్ చేస్తాం. 228 ఆప్షన్స్ లో ఉండదు. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది 1364 అవుతుంది. ఎందుకు ఈ 2 నెంబర్లకి డిఫరెన్స్ 568, ఈ 2 నెంబర్లకి డిఫరెన్స్ కూడా 568. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుందని అంటున్నాడు. అయితే ఆ సంఖ్య ఏది కనుక్కోవాలి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకు తెలియదు కాబట్టి అకరణీయ సంఖ్య నేను దాన్ని x అనుకుంటే ఆ అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఈ లబ్ధానికి 2/3ని కూడితే అంటే ప్లస్ చేయమని అర్థము. కూడితే ఏమొస్తుందని అంటున్నాడు -7/12 వస్తుందని అంటున్నాడు. అయితే ఆ సంఖ్య ఏది మనం ఏ సంఖ్య అనుకున్నాం x అనుకున్నాం కదా. ఆ x వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే 5x/2 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు -7/2. 5 into x 5x కాబట్టి ఇప్పుడు 2 కి 3 కి కసాగు మనకి ఏమవుతుంది 6 అవుతుంది. కాబట్టి డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 3 5 15x
ప్లస్ 2 2s 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -7/12 కదా. ఇప్పుడు రెండు కింద ఉన్నాక డైరెక్ట్ గా మనం డివైడ్ చేయొచ్చు. 6 1s 6 2s. అప్పుడు మనకి ఏమవుతుందంటే +4 అటు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు 15x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందంటే -7/2 ఉంది. +4 అటు వెళ్తే -4 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు 2 కి 1 కి ఎల్సిఎం ఏమవుతుంది 2 అవుతుంది. అప్పుడు 2 4s 8. ఇక్కడ ఆల్రెడీ -7 ఉంది. 2 4s 8 -8. అప్పుడు 15x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -15/2. ఇక్కడ 15 ఇక్కడ 15 ఉంది. కాబట్టి 15 15 క్యాన్సిల్ అయితే మనకి x వాల్యూ ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది. కాబట్టి -1/2 అనేది x వాల్యూగా చెప్పుకోవచ్చు. మనం కావాల్సిన సంఖ్య -1/2. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94 చూస్తే ఇక్కడ n/2 -3n/4 ప్లస్ 5n/6 ఈజ్ ఈక్వల్ 21 అయినా n వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి n వాల్యూ కనుక్కున్నాడు కాబట్టి కింద హారాలు చూస్తే 2 4 6 ఉన్నాయి. వాటన్నిటికి ఎల్సిఎం ఏమవుతుంది మనకి? వాటన్నిటికి ఎల్సిఎం 12 అవుతుంది. ఇప్పుడు చూస్తే 2 6 12 కదా. ఇప్పుడు 6 తోటి పైన ఉన్నదాన్ని ఇంటూ చేయాలి. 6 × n 6n మైనస్ 4 తోటి 4 3s 12 3 తోటి ఇంటూ చేయాలి. 3 3s 9 కాబట్టి -9n ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. 6 2s 12 కాబట్టి 2 5s 10 n దట్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు చూస్తే ఇక్కడ 10 6 16 16 లో నుంచి 9 తీయాలి. 16 లో నుంచి 9 తీయాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది 7n దట్ ఈజ్ ఈక్వల్ టు +12 అటు వెళ్తే డివైడెడ్ బై 12 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి 21 ఇంటూ మనకి ఏమవుతుంది 12. ఇప్పుడు 7 1s 7 3s therefore n is equal to 3 into 12 అంటే 36 అనేది మనకు కావాల్సినటువంటి n వాల్యూగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 95 క్రింది వాటిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య ఏది అని అంటున్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్ కానిది ఏది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాటిలో మూడింటిని మనం పర్ఫెక్ట్ క్యూబులుగా రాయగలము, ఒక్కదాన్ని మాత్రమే రాయలేము. అదే కనిపెట్టమని అంటున్నాడు. 216 అందుకే మనం మాక్సిమం 1 నుంచి 10 వరకు మినిమం అంటే క్యూబ్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 216 6 క్యూబ్ గా మనం రాయొచ్చు. అలాగే 64 ని మనం 4 క్యూబ్ గా రాయొచ్చు. 125 ని 5 క్యూబ్ గా మనం రాయొచ్చు. 500 ని మనం దేనికి క్యూబ్ గా మనం రాయలేము. కాబట్టి పరిపూర్ణ ఘనము పర్ఫెక్ట్ క్యూబ్ కానిదే అడుగుతున్నాడు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96 చూస్తే ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఎప్పుడు కూడా రేషియో అడిగాడు అంటే కంపల్సరీగా మనం చూడాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే ఏవేవైతే మనకి రేషియో కనుక్కోమన్నాడో వాటి తాలూకా ప్రమాణాలు యూనిట్స్ చూడాలి. ఫస్ట్ పొడవుది మనకి 30 మీటర్లు ఈస్ట్, అలాగే వెడల్పు 20 మీటర్లు. మనకి రేషియో అన్నాడు కాబట్టి ఈ విధంగా ఈస్ట్ పెట్టాను కదా. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటి ప్రమాణాలు. ఇక్కడ మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీటర్ డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోద్ది, ఏ ప్రాబ్లం లేదు. 10 3s 10 2s అప్పుడు ఏమొచ్చింది మనకు ఫైనల్ రిజల్ట్ 3:2 అనేది వచ్చింది. ఒకవేళ ఒక్కొక్కసారి పొడవు 30 మీటర్ని వెడల్పు 20 సెంటీమీటర్ అని ఆ విధంగా ఇస్తాడు. అప్పుడు మనము ఏం చేయాలి, ప్రమాణాలను ఈక్వల్ చేసుకోవాలి. అంటే మీటర్ని సెంటీమీటర్ లోకైనా మార్చాలి, లేదా సెంటీమీటర్ మీటర్ లోకైనా మార్చాలి. ఆ విధంగా రెండు ప్రమాణాలు ఒకేలా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇక్కడ రేషియో అన్నాడంటే ఆ రెండు ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 3:2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనము పర్ఫెక్ట్ క్యూబ్ గురించి చెప్పాం కదా, 1 నుంచి 10 వరకు నేర్చుకోమని. ఫస్ట్ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ మనకి 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఈ విధంగా ఈ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మినిమం నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 98 వహీద ఒక ఎయిర్ కూలర్ ను 10% పన్నుతో కలిపి 3,300 రూపాయలు కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనం ఆల్రెడీ వ్యాట్ జిఎస్టీ అటువంటి ఆ టాపిక్ లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. మాక్సిమం మనకి ఈ మోడల్ కి మించి ఎక్కువగా ఇవ్వడం అనేది జరగదు. అంటే వాడు వ్యాట్ తో కలిపి ఐటెం రేట్ చెప్తాడు, మనమేమో
వ్యాట్ లేకుండా ఉండేటప్పుడు ఏమో కనుక్కోవాలి. ఒకవేళ వాడేమిస్తాడు, వ్యాట్ 10% ఇచ్చి ఐటెం రేట్ ఇస్తే బిల్ ఎంత అవుతుందని అడుగుతాడు. ఆ విధంగా 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి మోడల్స్ అనేవి. చూస్తే ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వ్యాట్ జిఎస్టీ అనే టాపిక్ అంకగణితంలో ఉంది, అది ఒకసారి చూసుకోండి. ఈడేమంటున్నాడు, ఎయిర్ కూలర్ ను 10% పన్నుతో కలిపి 3300. అంటే ఎప్పుడు కూడా ఎయిర్ కూలర్ తాలూకా కాస్ట్ అంటే ఐటమ్ తాలూకా కాస్ట్ ఎప్పుడు కూడా మనం 100% అనుకోవాలి. ఆ 100% మనం కనుక్కోవాలి, ఎయిర్ కూలర్ తాలూకా రేటే కనుక్కోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, దీనిపైన 10% పన్ను వేసాడు. అంటే 100% ఉండే వస్తువు మీద 10% వేసాడంటే 110 కదా. 110% అంటే పన్నుతో కలిపిన రేట్ అంతా 3300. పన్నుతో కలిపేశాడు కాబట్టి 3300. ఇప్పుడు మనకు పన్ను లేకుండా అంటే ఆ ఒరిజినల్ కాస్ట్ ఎంతో 100% మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే 110 ఈ 3300 ఏ విధంగా అయ్యింది ఒకసారి చూస్తే ఇంటూ 30 చెయ్యాలి. 11 3s 33. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇక్కడ కూడా ఇక్కడ ఇంటూ 30 చేశాక ఇక్కడ సేమ్ ఇంటూ 30 చెయ్యాలి. 3 ఇక్కడ మొత్తం 3 1s 3, ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0, టోటల్ గా 3 zeros. కాబట్టి 3000 రూపీస్ అనేది మనకి ఆ వ్యాట్ ఏదైతే ఉందో ట్యాక్స్, అది ఇక్కడ వ్యాట్ అనొచ్చు, జిఎస్టీ అనొచ్చు, లేదా పన్ను కలపక ముందని కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కాబట్టి పన్ను కలపక ముందు అన్నాడు అంటే ఒరిజినల్ కాస్ట్ 100% మనకి ఎంత వచ్చింది, 3000 వచ్చింది. లేదు నాకు ఒకవేళ ఈ విధంగా చేయడం రాదు అంటే 110% 3300 అయినప్పుడు 100% ఎంత అవుతుంది, ఇక్కడ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి మనము తక్కువ బై ఎక్కువ 100/110 × 3300 చేసినా అప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ 3000 రూపాయలు వస్తుంది. ఆ విధంగా ట్యాక్స్ కలపక ముందు ఎయిర్ కూలర్ తాలూకా రేటు 3000 రూపాయలని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూస్తే సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 రూపాయలు ఇవ్వబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ ఎంత అని అంటున్నాడు. వీడు మొత్తం అని అనలేదు, వడ్డీ అని అన్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం ఇటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి, ఆడు చక్రవడ్డీ అన్నాడా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అటువంటిప్పుడు మనం కంపల్సరీగా దీన్ని ఏమనుకోవాలి, సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు కదా, బారు వడ్డీ అని, అదేనా అనుకోవాలి. ఈ సంవత్సరానికి 7% అంటున్నాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత వడ్డీ అంటున్నాడు, 2 years తర్వాత. అంటే 1 year కి 7% అయినప్పుడు 2 years కి ఎంత అవుతుంది, 14% అవుతుంది. అంటే మనము ఇచ్చిన అమౌంట్ లో 14% కనుక్కుంటే అదే మనకు వడ్డీ అవుతుంది. ఇప్పుడు చూస్తే 3500 లో 14% కనుక్కోవాలి కాబట్టి 14/100 అది కనుక్కుంటే అదే మనకు వడ్డీ అవుతుంది. ఒకవేళ మొత్తం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం 100% మన తొలక అమౌంట్ అనుకుంటే దాని మీద 14% ఏమవుతుంది, వడ్డీ అవుతుంది. అప్పుడు 114/100 అవుతుంది. అది చూసుకోరు. ఇక్కడ మనకి కేవలం వడ్డీ మాత్రం అడిగాడు కాబట్టి 14/100 వేసాము. ఒకవేళ మొత్తం అడిగి ఉంటే 114/100 అయ్యాలి. 2 zeros క్యాన్సిల్. 14 5s ఎంత అవుతుంది, 70, 0 7, 14 3s 42 + 7 49. అంటే 490 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒకవేళ మనకి మొత్తం అడిగాడు అనుకోండి, ఇంట్రెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ 490 కొనుక్కున్నాం కదా, మొత్తం ఇంతకు ముందు ప్రిన్సిపల్ ఎంత 3500, ఆ రెండు ప్లస్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది, టోటల్ అమౌంట్ వస్తుంది. అప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 3990 రూపీస్ అనేది మనకి టోటల్ అమౌంట్ అవుతుంది. మనకి వడ్డీ అడిగాడు కాబట్టి 490 రూపీస్ ని మనం చేస్తే చాలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 100 2 and 5/6 తాలూకా మనకేమంటున్నాడు, అపక్రమ భిన్నము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఇప్పుడు కూడా ఇక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం కాబట్టి దాన్ని అపక్రమ భిన్నంలోకి మనం మార్చాలి అంటే ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ తర్వాత ప్లస్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే 6 2s 12, 12కి 5 ప్లస్ చేస్తే 17 బై కింద ఇక్కడ ఏదైతే ఉందో అదే మనకి ఉంచుకోవాలి. ఈ విధంగా 17/6 అనేది మనకు కావాల్సినటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం అపక్రమ భిన్నం, ఇది మిశ్రమ భిన్నంలో కూడా ఏ విధంగా మార్చొచ్చో చూద్దాం. 17 ని 6 తో డివైడ్ చేయాలి. 6 2s 12, ఇంకా 5 మిగిలింది. కాబట్టి మనం ఈ విధంగా అపక్రమ భిన్నం నుంచి మిశ్రమ భిన్నంలోకి మార్చమంటే మనం ఈ విధంగా డివిజన్ చేసి ఇలా రాయాలి. ఫస్ట్ 2 రాయాలి, తర్వాత పైన 5 రాయాలి, తర్వాత కింద 6 రాయాలి. 2 and 5/6 గా మనం చెప్పుకోవచ్చు. మరి మనకి 2 and 5/6 ఎక్కడ ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 17/6 అనేది మనకు కావాలి. ఆప్షన్
1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లలో ఈ విధంగా ఇవ్వడం జరిగిందని అంటున్నాడు. 1.0, 5.5, 20.5, 0.0, 2.1, 12.2, 0.0 అంటే వారం రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా నమోదైందో చెప్పాడు. మనకేం అడుగుతున్నాడు, అయినా ఆ వారంలో సగటు వర్షపాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం మీన్ సగటు అనేది కనుక్కోవాలంటే అర్థం ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే మనకు తెలిసి ఎందుకు వారం రోజుల పాటు, వారం రోజులు కాబట్టి 7 అని తెలిసిపోద్ది. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే కిందన 7 వస్తుందని మనకు అర్థమైంది. ఎందుకు, రాసుల సంఖ్య అంటే 7 కాబట్టి. మరి రాసుల మొత్తం అంటే ఇటువంటివన్నీ కూడా పాయింట్స్ తో ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ రాసుకొని ఆ విధంగా చేయకూడదు. డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లోనే మనం పాయింట్స్ అని ముందు ప్లస్ చేయాలి. పాయింట్ తర్వాత ఉన్న దశాంశ భిన్నాలు ఉంటాయి అంటే దశాంశ స్థానాలు ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ ప్లస్ చేయాలి. పాయింట్ తర్వాత ఉన్నది ఇక్కడ 0 కాబట్టి అవసరం లేదు. 5 ఇక్కడ 5, 10 ఇక్కడ లేదు. నెక్స్ట్ 1, 11 ఇక్కడ 2 ఉంది, 13 అంటే 13 లో మనకి ఇక్కడ ఏం రాయాలి, 3 రాయాలి కదా. 3 తర్వాత పాయింట్ పెట్టి ఆ 1 ఉంది కదా, 1 అనే మెట్ట మిగిలిన వాటన్నిటికీ క్యారీ చేయాలి. ఇక్కడ 1 ఉంది అంటే పాయింట్ తర్వాత అంతా మనం చేస్తాము. ఇక్కడ 1, 5, 6, 6, 20, 26, 26 ప్లస్ 0, 26. నెక్స్ట్ 28, 28 12, 40, 40 1, 41, 41 అంటే ఇంతకు ముందు కూడా 1 మనకు మిగిలింది కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 7 తోటి ఇది డివైడ్ చేయాలి. 7 5s 35, ఇంకా 6 ఉంటది, పక్కన 3 ఉంది అంటే 63, 7 9s 63. కాబట్టి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఆ విధంగా మనకు కావాల్సినటువంటి సగటు వర్షపాతం ఏమొచ్చింది, 5.9 అనేది వచ్చింది. దీన్ని మనం డైరెక్ట్ గానే చెయ్యాలి. పాయింట్ తర్వాత ఉన్న వాటన్నిటిని అంటే దశాంశ స్థానాల్లో ఉన్న వాటన్నిటిని కూడా ప్లస్ చేసి ఇవ్వాలి. మనకి 13 వచ్చింది. 13 లో మనం ప్లస్ చేసేటప్పుడు ఒక నెంబరే కదా రాస్తాము, 3 రాస్తాము. ఆ 1 అనమాట క్యారీ చేసుకుని పాయింట్ కు ముందు ఇటువైపు ఏదైతే ఉందో వాటన్నిటికీ ప్లస్ చేసుకుంటే 41 వచ్చింది. అంటే 41.3 డివైడ్ చేస్తే 59 వచ్చింది. మనకి పైన పాయింట్ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ లో కూడా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 5.9 అనేది మనకి సగటు వర్షపాతంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 102 పొడవు 8 సెంటీమీటర్లు వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ కి సంబంధించి పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 into L plus B అంటే 2 పొడవులు 2 వెడల్పులు ప్లస్ చేయాలని అర్థం. కాబట్టి 2 into L plus B, L ఏమో 8, B ఏమో 3.5 అప్పుడు ఆ 2 ప్లస్ చేస్తే 11.5 వస్తుంది. 2 into 11.5 అంటే 11 2s 22, 0.5 అంటే అర్థం అంటే హాఫ్. కాబట్టి హాఫ్ ని 2 times ఇంటూ చేస్తే ఒక ఫుల్ అవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి టోటల్ గా 23 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 చూస్తే 3 భుజాల పొడవులు అసమానంగా ఉంటే ఆ త్రిభుజం ఏమంటారు అని అంటున్నాడు. మనకి ఇక్కడ 3 భుజాల పొడవులు 3 sides కూడా అసమానంగా అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటాయని వాడే అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉంటే అటువంటి ట్రయాంగిల్ మనం విషమబాహు త్రిభుజము స్కాలర్ ట్రయాంగిల్ గా చెప్పుకుంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి సమబాహు త్రిభుజం అంటే అర్థం అంటే ట్రయాంగిల్ లో 3 sides కూడా ఈక్వల్ గా ఉంటే అది సమబాహు త్రిభుజం. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటి, 3 భుజాలు 2 భుజాలు సమానంగా ఉంటే అది మనకి సమద్విబాహు త్రిభుజం. మరి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటి, లంబకోణంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 2 భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని మనం లంబకోణ సమద్విబాహు త్రిభుజంగా మనం చెప్పుకోవచ్చు. మనకి అడిగింది అసమానంగా అంటే 3 భుజాలు వేరువేరుగా ఉండేది ఏదైనా ఉన్నది అని అంటే ఈ విధంగా ఉంటది అనమాట. ఈ విధంగా వేరువేరుగా ఉంటే అది విషమబాహు త్రిభుజంగా చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ దీర్ఘచతురస్ర చుట్టుకొలత అడిగాడు కాబట్టి 2 into L plus B చేసాం. ఒకవేళ వైశాల్యం అన్నడం అప్పుడు ఏం చేయాలి, L into B చేయాలి అంటే పొడవుని వెడల్పుని ఇంటూ చేయాలి. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 104 త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య అంటే ఫేసెస్ ఎన్ని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనము త్రిభుజాకార పిరమిడ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ముందు త్రిభుజాకార పిరమిడ్ అన్నాడు కాబట్టి కింద ఉండేటటువంటి ఆధారము త్రిభుజాకారంలో ఉంటుంది. మనకి పిరమిడ్ అన్నాడు అంటే పైన ఒక శీర్షం మూల తీసుకుని అదే ప్రతి దానికి మనము ఈ విధంగా చేయాలి. అది చేస్తే అదే మనకి త్రిభుజాకార పిరమిడ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, ఫేసెస్ అంటే ముఖాలు ఏమని అడుగుతున్నాడు. త్రిభుజాకారంలో ఉండేటటువంటిది ఒక ముఖము, అలాగే ఈ భుజానికి సంబంధించి ఉండేటటువంటిది ఒక తలము,
ఈ భుజానికి సంబంధించి అంటే త్రిభుజాకారంలో కిందన బేస్ త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆనుకొని బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ దీన్ని ఆనుకొని ఇటువైపు ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, మళ్ళీ కిందన త్రిభుజాకారంలో ఉంది ఒకటి. మొత్తం కలిపితే తలాలు ఎన్ని అవుతున్నాయంటే ఫేసెస్ ఎన్ని అవుతున్నాయంటే 4 అవుతున్నాయి. మనకు ఒకవేళ వాడు మూలలో అన్నాడు అనుకోండి, త్రిభుజాకారంలో 3 మూలలు వచ్చాయి, కిందన బేస్ పైన ఒకే ఒక మూల ఉంది కాబట్టి మనకి మూలలు అంటే వర్సెస్ కూడా ఎన్ని వచ్చాయంటే 4 వచ్చాయి. ఒకవేళ ఎడ్జెస్ అంచులు మనకి ఎన్నో అన్నాడు అనుకోండి, 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని వచ్చాయి, ఎడ్జెస్ 6 వచ్చాయి. ఇప్పుడు ఇది మనకి ఆయిలర్ సూత్రం ఉంది కదా, ఆయిలర్ సూత్రానికి అప్లై అవుతుందా లేదా చూద్దాం. ఆయిలర్ సూత్రం అంటే v ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అంటే v ప్లస్ ఎఫ్, v అంటే ఎంత 4 ప్లస్ ఎఫ్ అంటే ఎంత 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎంత ఎడ్జ్ 6 ప్లస్ 2. ఇటువైపుది అటువైపు ఈక్వల్ గా ఉంటే నువ్వు చేసింది కరెక్టే. ఇప్పుడు 4 ప్లస్ 4 8, 6 ప్లస్ 2 8, 8 8 ఈక్వల్ గా వచ్చింది కదా. కాబట్టి త్రిభుజాకార పిరమిడ్ కి ఫేసెస్ 4 ఉంటాయి, వర్సెస్ 4 ఉంటాయి, ఎడ్జెస్ 6 ఉంటాయి. ఇది మనకి కరెక్ట్. మనకు అడుగుతుందేమో ఫేసెస్ కాబట్టి ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105 చూస్తే అల్పకోణము అంటే అర్థం ఏమిటి అని అంటున్నాడు. అల్పకోణము ఎక్యూట్ యాంగిల్ అంటే మీనింగ్ అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే 4వ వంతు పూర్తి భ్రమణం కన్నా పరిభ్రమణం కన్నా తక్కువగా ఉంటుందని అంటున్నాడు. యాక్చువల్ గా మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే 360 డిగ్రీస్ అని అర్థం కదా. ఆ 360 డిగ్రీస్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే 4వ వంతు అంటే దీంట్లో 4వ వంతు కంటే తక్కువ అని అంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. 360/4 అంటే 90 అవుతుంది. 90 కంటే తక్కువ ఉండే ఏ కోణాన్ని అయినా కూడా మనం ఏమంటాము, అల్ప కోణంగానే చెప్తాం. కాబట్టి ఆప్షన్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ చూస్తే అంటే అల్ప కోణం అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలని అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం ఏది అప్లై అవుతుందో చూసుకోవాలి. మనకి పూర్తి భ్రమణం 360, అందులో 4వ వంతు అంటే 90 కరెక్ట్ గా లంబకోణం వస్తుంది. కానీ పూర్తి భ్రమణంలో 4వ వంతు అనలేదు, 4వ వంతు కంటే తక్కువనే అన్నాడు. కాబట్టి 90 కంటే తక్కువైన ప్రతిదీ కూడా మనకి అల్పకోణమే కదా అవుతుంది. సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూస్తే పరిభ్రమణంలో సగం అని అంటున్నాడు. పరిభ్రమణం 360లో సగం అంటే ఆఫ్ కదా, కాబట్టి అప్పుడు ఏమవుతుంది 180 అవుతుంది. 180 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది, సరళ కోణం దగ్గర వస్తుంది, స్ట్రైట్ యాంగిల్ దగ్గర. కాబట్టి ఇది మనకి అల్పకోణం అవ్వదు. నెక్స్ట్ పూర్తి పరిభ్రమణం. పూర్తి పరిభ్రమణం అంటే అంత కంప్లీట్ అయ్యాలి 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే సంపూర్ణ కోణము అలా చెప్తారు, మనకి అల్పకోణం అవ్వదు. నెక్స్ట్ 4th చూస్తే సగం పరిభ్రమణం కంటే ఎక్కువ అని అంటున్నాడు. 360లో సగం కంటే ఎక్కువ అని అంటున్నాడు. ఫస్ట్ సగం ఎంత వస్తుందో చూద్దాం. 360లో హాఫ్ అంటే 180 అవుతుంది. 180 కంటే ఎక్కువ అన్నాడు అంటే 180 కంటే ఎక్కువ 360 కంటే తక్కువ ఉండేది పరావర్తన కోణము, రిఫ్లెక్సివ్ యాంగిల్ అవుతుంది. మనకు అడుగుతుంది అల్ప కోణం కాబట్టి ఇది కూడా కాదు. ఆ విధంగా చూస్తే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువగా ఉండేది అంటే <90 ఏదైనా ఉన్నది అంటే అదే మనకి అల్పకోణంగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 106. ఇక్కడ ఏబి పైన ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని ఏం సూచిస్తుందని అంటున్నాడు. కిరణమా, బిందువా, రేఖ, రేఖా ఖండమా అని. మనకి ఇచ్చిన దాంట్లో పైన ఇచ్చే సింబల్ బట్టే అది ఏమవుతుందో చెప్పాలి. మనకి ఈ విధంగా ఉంటే దాన్ని కిరణము, రే అని అంటాము. అలా కాకుండా పైన ఈ విధంగా 2 సైడ్స్ మనకి బాణం గుర్తులు ఉన్నాయి అనుకోండి 2 వైపులో, అప్పుడు అది మనకి రేఖ లేదా సరళ రేఖ, స్ట్రైట్ లైన్ అని అంటాము. అలా కాకుండా 2 వైపులో కూడా బాణం గుర్తులు ఏవి లేకుండా ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే రేఖా ఖండము, లైన్ సెగ్మెంట్ గా చెప్తాము. మనకి ఇక్కడ ఆప్షన్స్ లో బిందువు కూడా ఇచ్చాడు. బిందువు అంటే అసలు ఈ విధంగా అసలు ఉండే అసలు ఈ విధంగా ఉండదు. ఏముంటుంది, ఒకే ఒక చుక్క మాత్రం ఉంటుంది. దాన్నే మనం బిందువుగా చెప్తాము. అంటే బిందువు అనేది ఒకే ఒక దానికి మాత్రం చూపించగలం. అంటే బిందువు ఏ అని గానీ లేదా బిందువు బి అని గానీ ఈ విధంగా చూపించగలం. కాబట్టి ఇక్కడ ఏమో ఇది ఏబి పైన ఈ విధంగా ఉన్నది ఇచ్చాడు. అంటే ఒకవైపు బాణం గుర్తున్నది ఇచ్చాడు. మరి ఒకవైపు బాణం గుర్తున్నది ఏంటి, కిరణం. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏబి కిరణం అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆ విధంగా ఇవ్వకుండా ఏబి పైన ఈ విధంగా ఇది ఒక్కటే ఇచ్చాడు అనుకోండి, గీత అంటే రేఖాఖండం లాంటిది ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, ఏబి రేఖాఖండం అవుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా 2 వైపులో కూడా బాణం గుర్తులు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఏబి రేఖ అవుతుంది, అంటే స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి అంటే ఇక్కడ ఎలాగా వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను.
కిరణానికి సంబంధించి ఎండ్ పాయింట్స్ అంటారు కదా, అంత్య బిందువులు ఎన్ని అని. కిరణానికి సంబంధించి ఒకే ఒక అంత్య బిందువు అని ఉంటుంది. రేఖకు సంబంధించి అంత్య బిందువులు అనేవి ఉండవు. ఎందుకు? బాణం గుర్తున్నదంటే దాని అర్థం ఏంటి? ఎంతవరకైనా పొడిగించవచ్చు అని అర్థం. కాబట్టి అటువంటిప్పుడు మనము ఎండ్ పాయింట్ అంత్య బిందువులు చెప్పలేము. కాబట్టి రేఖకి 0, కిరణానికి వచ్చేసరికి ఎండ్ పాయింట్స్, రేఖ వచ్చేసరికి 1, రేఖాఖండానికి వచ్చేసరికి అది ఫిక్స్డ్ గా ఎంత ఉంటుందనేది తెలిసిపోద్ది. కాబట్టి అటువైపు రెండు వైపులో కూడా బాణం గుర్తులు లేవు. దాని అర్థం ఏంటి? రేఖాఖండానికి ఎండింగ్ పాయింట్స్ 2 ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. బిందువుకి అసలు ఎండింగ్ పాయింట్స్ అనే ఉండదు. ఎందుకు? అదొక గీత మాదిరిగా ఉండదు కాబట్టి దీనికి అసలు ఏమీ ఉండదు. ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి. కిరణంకి 1 అంత్య బిందువు, రేఖకి 0, రేఖాఖండానికి 2, అవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 107 చూస్తే, తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకను 5 లడ్డూలు మిగిలియాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L. అయితే తయారు చేసిన లడ్డూలు ఎన్ని అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏదో పెద్ద క్వశ్చన్ లాగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు అంటే, మదర్ ఏమో లడ్డూలు చేసింది అంటున్నాడు, ఎన్ని లడ్డూలు ఇచ్చింది కూడా చెప్పాడు. ఆల్రెడీ L లడ్డూలు ఇచ్చిందని చెప్పాడు. అంటే అందరికీ కలిపి L ఇచ్చింది. అయినా కూడా ఇంకా 5 మిగిలాయి. ఇప్పుడు మనకి L+5 వస్తుందా, L-5 వస్తుందా, 5 - L వస్తుందా అని అడుగుతున్నాడు. సపోజ్ మదర్ ఒకవేళ 3 లడ్డూలు ఇచ్చింది అనుకోండి కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ, ఇంకా 5 మిగిలి అనుకోండి. అప్పుడు మొత్తం ఎన్ని చేసిందని మనం చెప్తాము? ఇచ్చిన 3 అలాగే ఇంకా మిగిలిన 5 మొత్తం కలిపితే 8 లడ్డూలు మొదట్లో చేస్తేనే 3 ఇస్తేనే 5 మిగులుతాయి. అవునా కదా? ఒకవేళ 10 లడ్డూలు కుటుంబ సభ్యులకి అతిథులకి ఇచ్చింది అనుకో, ఇంకా 5 లడ్డూలు మిగిలాయి అనుకో, దాని అర్థం ఏంటి? మొదట్లో 15 లడ్డూలు చేసిందని అర్థం. 15 లడ్డూలు చేసిందంటే 10 లడ్డూలు ఇవ్వాలి, 5 లడ్డూలు మిగలాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఆ విధంగా ప్లస్ చేస్తేనే వస్తుందన్న విషయం తెలియడం కోసం ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అలాగే మొదట్లో L లడ్డూలు చేసింది, 5 మిగిలాయి అంటున్నాడు. అంటే సారీ, L లడ్డూలు ఇచ్చిందంట, 5 లడ్డూలు ఇంకా మిగిలాయంట. అంటే మొదట్లో ఎన్ని లడ్డూలు చేసి ఉండొచ్చు? L+5 కదా లడ్డూలు చేసి ఉండొచ్చు. L+5 లడ్డూలు చేస్తే అందులో L లడ్డూలు ఇచ్చి 5 లడ్డూలు మిగిలాయి. కాబట్టి L+5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 108, 2xy + 3x + 2y + 3 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఏమో కొనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇటువంటివి ఈక్వేషన్ లాంటివి ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా కామన్ తీసుకుంటే చాలు. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఆ రెండింటి నుంచి మనం ఏం తీయొచ్చు? 3 అనేది కామన్ తీయొచ్చు. అలాగే ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 2y ఉంది. అంటే ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు? 2y. ఇక్కడ కూడా 2y ఉంది. కాబట్టి మొదట ఈ రెండింటిలో నుంచి 2y కామన్ తీస్తే ఇక్కడ x ఉంటది, ఇక్కడ 1 ఉంటది. కాబట్టి x+1 ప్లస్, అలాగే ఈ రెండింటిలో నుంచి మనం 3 అనేది కామన్ తీస్తాం అనుకో, ఇక్కడ x ఉంటది, ఇక్కడ 1 ఉంటది. కాబట్టి 3 అనేది కామన్ తీస్తే x+1. ఇప్పుడు చూస్తే ఈ మొత్తంలో ఇక్కడ x+1, ఇక్కడ x+1 ఉంది. కాబట్టి ఈ రెండింటిలో నుంచి మళ్ళీ మనం ఏం తీయొచ్చు? కామన్ x+1 కామన్ తీయొచ్చు. అప్పుడు ఇక్కడ 2y మిగిలింది, ప్లస్ ఇక్కడేమో 3 మిగిలింది. ఇది మనకి ఫైనల్ గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ గా చెప్పుకోవచ్చు. x+1 ఎక్కడ ఉంది? x+1 ఇక్కడ ఒక దగ్గరే ఉంది. అలాగే 2y+3 కూడా ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 చూస్తే, ఇక్కడ ఘాతాంకాలు న్యాయాలకు సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది చూస్తే, బేసిస్ భూములు ఏవైతే ఉన్నాయో 2 సమానంగా ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఇచ్చాడు. అంటే అదేంటి? a⁻m ఇంటూ a⁻n. ఇది ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? a⁻m+n చేయాలి. అంటే పవర్స్ ని ప్లస్ చేయాలి. మరి ఈ 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? -3m+1 m+1+5. అంటే ఈ 2 పవర్స్ ని ప్లస్ చేశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏముంది? -3 ఉంది. ఇప్పుడు చూస్తే ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 కూడా బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు m+6 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. అప్పుడు m ఏమవుతుంది? +6 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 7 లో నుంచి 6 మైనస్ చేస్తే 1 వస్తుంది. m వాల్యూ ఏంటి వచ్చిందంటే 1 వచ్చింది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 110, లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు అంటే ఆ తండ్రి వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అని అంటున్నాడు. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం అని అంటున్నాడు. ఆప్షన్స్ అనేవి చూడకుండా, మనం ఆప్షన్స్ చూస్తే కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఆప్షన్స్ చూడకుండా డైరెక్ట్ గా చేసి ఆ తర్వాత ఆప్షన్ అనేది చూద్దాం. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు అంటున్నాడు. అతని వయస్సు 49 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ వయస్సు
ఎవరికంట లక్ష్మి వయస్సు కంటే లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అంటే లక్ష్మి వయస్సు ఆప్షన్స్ లో వై అనేది అన్ని దగ్గరలో తీసుకున్నాడు కాబట్టి లక్ష్మి వయస్సు వై అనుకుంటే లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అర్థమైందండి? ఎవరైతే ఉన్నారో లక్ష్మి తండ్రి లక్ష్మి వయస్సు 3 రెట్లు కంటే 4 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి ప్లస్ చేశాను. ఈ విధంగా ఇది మనకి అక్కడ ఇచ్చేటటువంటి వాక్యం ఏదైతే ఉందో దాని తాలూకా సమీకరణ రూపం ఏదంటే 49 = 3y + 4. అంటే లక్ష్మి తండ్రి లక్ష్మి వయస్సును వై అనుకున్నాడు ఆప్షన్స్ లో కాబట్టి లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే ఇంకా ఎక్స్ట్రాగా 4 సంవత్సరాలు ఉందని అంటున్నాడు కాబట్టి +4 చేయాలి. అది ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 చూస్తే మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసిన ఇంకను ఎంత పొడవు గల గోడ కట్టాలి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నేను 10 యాపిల్స్ తినాలనుకుని 3 మాత్రమే తిన్నానంటే అర్థం ఏంటి? ఇంకా ఎన్ని తినలేదు? 7 తినలేదు. ఎలా చెప్పాను? అది మొత్తం 10లో నుంచి నేను ఎన్ని తిన్నానో అది మనం మైనస్ చేస్తే తినకుండా వదిలేసిన తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలాగే మొత్తం 10 మీటర్ల గోడలో ఎంత గోడ అయితే కట్టాడో దాన్ని మనం మైనస్ చేస్తే ఇంకా ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో కట్టకుండా బ్యాలెన్స్ ఉందో అది మనకు తెలుస్తుంది. ఇక్కడ 10 మీటర్లలో నుండి మనకి ఎంత అయితే పూర్తి చేశాడో దాన్ని మైనస్ చేస్తే పూర్తి చేయకుండా వదిలేసింది తెలుస్తుంది. కాబట్టి 4 మీటర్లు 10 సెంటీమీటర్లు మైనస్ చేయాలి. ఇప్పుడు చూస్తే చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 10 మీటర్లు ఉంది, ఇక్కడ 4 మీటర్లు 10 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా మైనస్ అనేది చేయకూడదు. 10లో నుంచి 4 తీస్తే 6 మీటర్లు 10 సెంటీమీటర్లు అలా చేయకూడదు. ఇక్కడ 10 మీటర్లు ఉంది, ఇక్కడ సెంటీమీటర్లు ఉంది. అంటే ఇక్కడ కూడా కంపల్సరీగా సెంటీమీటర్స్ అనేది రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇందులో నుంచి 1 మీటర్ని తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 9 మీటర్స్ అవుతుంది. 1 మీటర్ని ఇక్కడ పెట్టావు కదా, ఇక్కడ మీటర్ పెట్టకుండా ఏం పెట్టాలి? ఇక్కడ సెంటీమీటర్స్ కదా ఉన్నాయి కాబట్టి ఆ 1 మీటర్ని సెంటీమీటర్ లోకి మార్చాలి. ఆ 1 మీటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు కాబట్టి ఆ మీటర్ని సెంటీమీటర్ లోకి మార్చితే 100 సెంటీమీటర్స్ కదా. 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి దేనికి ఎదురుగా యూనిట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 100 సెంటీమీటర్స్ లో నుంచి 10 సెంటీమీటర్ తీస్తే 90 సెంటీమీటర్. 9 మీటర్స్ లో నుంచి 4 మీటర్స్ తీస్తే 5 మీటర్స్. అంటే మనకి కావాల్సిన ఆన్సర్ అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నది అంటే 5 మీటర్ 90 సెంటీమీటర్ బ్యాలెన్స్ ఉన్నది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉండేటటువంటి 10 మీటర్ ని ఇక్కడ ఆల్రెడీ సెంటీమీటర్స్ లోకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 1 మీటర్ ను మనం సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటే అప్పుడు ఇక్కడ 9 మీటర్స్ మాత్రమే ఉంటది. ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నది, కొంచెం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 112 రజిత వయస్సు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయస్సు అంటే రజిత తాలూకా సిస్టర్ ఏజ్ రజిత వయస్సుకు రెట్టింపు అని అంటున్నాడు, డబల్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎవరిది అడిగాడు? ఆమె సోదరి వయస్సు సిస్టర్ది ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి రజితది 9 ఇయర్స్ అన్నాడు. రజిత వయస్సు కంటే డబల్ ఉంటది, రెట్టింపు ఉంటది అని అంటున్నాడు. ఎవరిది? వాళ్ళ సిస్టర్ది. కాబట్టి 9 2 18 ఇయర్స్ అనేది సిస్టర్ది అవుతుంది. మనకి అడిగింది కూడా సిస్టర్దే కాబట్టి 18 ఇయర్స్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే సమగణం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేసిన దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నార్మల్ గా మనం ఆలోచిస్తే ఒక సమగణానికి 6 అంచులు ఉంటాయి కాబట్టి ప్రతి అంచును కూడా డబల్ చేశాడు అంటే 6 రెళ్ళ 12 రెట్లు అవుతుంది అనే ఉద్దేశంతో 12 పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మనం కరెక్ట్ గా చూస్తే ఘనపరిమాణము అంటే ఒక సమగణం యొక్క భుజాన్ని అంచును నేను ఏ అనుకుంటే దానితో ఘనపరిమాణం ఏమవుతుంది? a³ అవుతుంది. ఇప్పుడు వాడేమంటున్నాడు? ప్రతి భుజాన్ని కూడా డబల్ చేశాడని అంటున్నాడు. రెట్టింపు చేసిన అంటే 2a అవుతుంది. మరి దీని తాలూకా ఘనపరిమాణం ఏమవుతుంది? 2a³ కదా అవుతుంది. 2a³ అంటే మనం పెంచక ముందు ఏ ఉంటే a³ అవుతుంది. దాన్ని మనం డబల్ చేస్తే అప్పుడు 2a³ అవుతుంది. ఇది ఆల్రెడీ a³ లాగా ఉంటది. పెంచిన తర్వాత ఏటైందో చూద్దాం. 2³ అంటే 8, a³ అంటే a³ అంటే స్టార్టింగ్ లో a³ ఉండేది, ఇప్పుడేమో 8a³ అయింది. అంటే ఏం అర్థమైంది? ఇంటూ 8 అయిందని అర్థమైందా లేదా? ఇంటూ 8 అయిందంటే అర్థం అంటే 8 రెట్లు పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతి అంచుని కూడా డబల్ అన్నాడు కాబట్టి 6 అంచులు ఉంటాయి కాబట్టి 6 రెళ్ళ 12 రెట్లు పెరుగుతుందని అర్థం చేసుకుని ఆప్షన్ 1 అనేది పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఘనపరిమాణం గురించి మాట్లాడాడు. ఘనపరిమాణం ఏమో a³ ప్రతి అంచును డబల్ చేస్తే 2a అవుతుంది. అప్పుడు 2a³ అంటే 8a³ అవుతుంది. అప్పుడు ఇంటూ 8 చేస్తాను కదా అయింది అంటే 8 రెట్లు చేశాడు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అంటున్నాడు. అయితే దాని వ్యాసార్థం మీటర్లలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు.
మనకి షీట్ ఏ షేప్ లో ఉంది, వృత్తాకారం అంటే సర్కిల్ షేప్ లో ఉంది. చుట్టుకొలత అంటే దాని అర్థం ఏంటి, చుట్టుపక్కల ఉండేది కదా, అదే కదా మనకి వృత్తంకి వచ్చేసరికి దాన్ని మనం వృత్త పరిధి అని అంటాము. మరి ఆ వృత్త పరిధి అడు ఇచ్చాడు మనకి. మామూలుగా అయితే వృత్త పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. ఈ వృత్త పరిధి వాడే ఇచ్చాడు. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, 154 ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే వ్యాసార్థము, రేడియస్ అడుగుతున్నాడు. మనకి పై వాల్యూ తెలుసు 22/7. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r, అదే మనం కనుక్కోవాలి 154. ఇప్పుడు చూస్తే 2 తోటి ఇది డివైడ్ అవుతుంది. 2 తోటి 2 7 14, ఇంకా 1 ఉంటుంది. 1 పక్కన 4 అంటే మళ్ళీ 14. 2 7 14. ఇప్పుడు చూస్తే 22 ఉంది, ఇక్కడ 77 ఉంది. 11 తోటి 11 2 11 7 అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది ఇంటూ ఇక్కడ 2/7 అటువైపు వెళ్తే ఏమవుతుంది, 7/2 అవుతుంది. 7 7 49/2. r వాల్యూ 49/2 అంటే అర్థం అంటే 49 లో హాఫ్ అంటే సగము. మరి 49 లో సగం అంటే ఎంత అవుతుంది, 24.5 అనేది రేడియస్ మీటర్స్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా 2024 ఫిబ్రవరి 27వ తారీఖు షిఫ్ట్ 2 లో మ్యాథ్స్ ఎస్జిటి కంటెంట్ కి సంబంధించి టెట్ లో ఏ విధంగా అడిగాడో డీటెయిల్డ్ గా డిస్కషన్ చేయడం అనేది జరిగింది. నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందంటే తప్పకుండా లైక్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.